హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి ఆలోచనలో ఉండగానే, కస్తూరి రండి, భోజనం రెడీ అయింది అని సరళాగారు పిలవగానే, సార్ ఆశ్రమంలో భోజనం తింటారో లేదో అనుకుంటూ వెళ్ళింది కస్తూరి. అరటి ఆకు వేసి అన్ని రకాల ఐటమ్స్ సరళ వడ్డిస్తూ కస్తూరిని చూస్తూ సరళగారు, బాబు మన భోజనం తింటాడో లేదో అని అన్న వాళ్లతో వడ్డించాను, ఇద్దరు తినండి ఒకే ఆకులో. వెళ్ళప్పుడు చూడలేదు కదా నేను ఇద్దరూ కలిసి భోజనం చేసేది అని సరళ అంటుంటే, అమ్మా నేను కార్తీక్ తినిపించి తింటాను అని అంటున్న కస్తూరి నుండి కార్తీక్ని తీసుకుంటూ, ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు కార్తీక్కి అన్నం పెట్టడానికి, వాళ్ళు పెడతారు కానీ నువ్వు కూర్చో అని ఇషాన్ పక్కన కస్తూరిని కూర్చోబెట్టి, బాబు కస్తూరికి కాస్త సిగ్గెక్కువ, ముందు మీరు మా కస్తూరిని తినిపించండి అని అంది సరళగారు. ఇషాన్ కస్తూరి వైపు చూస్తూ ముద్ద కలిపి తినిపిస్తుంటే సరళను చూస్తూ కస్తూరి కూడా ఏమనకుండా తిని తలదించుకుంది. కస్తూరి సిగ్గుపడింది చాలుగాని నువ్వు బాబుకు పెట్టు అనగానే కస్తూరి సిగ్గుగా ఇషాన్ నోటికి ముద్ద అందించగానే ఇషాన్ కస్తూరిని ప్రేమగా చూస్తూ ముద్ద తింటూ ఉన్నాడు. ఇషాన్ పెదవులు కస్తూరి వేళకు తగులుతుంటే తనకు తెలియకుండానే ఏదో సిగ్గు బిడియం చేరాయి ముఖంలో. సరళ వాళ్ళని చూస్తూ కార్తీక్ని తీసుకొని బయటికి వెళ్ళింది. అక్కడి నుండి సరళ వెళ్ళగానే కస్తూరి తలదించుకొని తింటూ ఉంటే, ఏంటి ఆవిడ వెళ్ళగానే నువ్వు తింటున్నావు, మరి నాకు తినిపించేది ఎవరు అని అన్నాడు ఇషాన్ సూటిగా. ఏంటి అన్నది కస్తూరి కోపంగా. ఇంతకు ముందు ఎవరో తెగ సిగ్గుపడుతూ ముద్ద నోటికి పెట్టారు, ఇప్పుడు అంతలా సిగ్గుపడ్డవాళ్ళు ఏమయ్యారో మరి అని అన్నాడు నవ్వుతూ ఇషాన్. కస్తూరి ఇషాన్ని చూస్తూ ఉంటే, ఏంటి పెళ్ళంగారు తినిపించమంటేనే ఇంతగా పొగలు కక్కుతున్నారు అని అన్నాడు సూటిగా కస్తూరిని చూస్తూ. కస్తూరి నవ్వుతూ ఉంటే, అరే నా పెళ్ళానికి నవ్వడం కూడా వచ్చా అని తింటూ ఉన్నాడు. కస్తూరి మాత్రం ఇషాన్ని చూస్తూ, అంతా తెలిసి సార్ కూడా నన్ను మోసం చేస్తారా, అత్తయ్య ఆపరేషన్కి డబ్బులు ఇస్తే వీళ్ళు ఇచ్చినట్లుగా నన్ను మోసం చేసి వాళ్ళ పని జరిపించుకున్నారా అని అనుకుంటూ ఉండగానే ఇషాన్కి ఫోన్ రావడంతో మాట్లాడి, కస్తూరి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా అని అన్నాడు గబగబా తింటూ. అలాగే సార్, నేను వెళ్తానులేండి అని కస్తూరి అంటుంటే, ఎలా వెళ్తావ్ అనుకుంటూ తన పర్సులో ఉన్న డబ్బులు ఇచ్చి, నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఇవి తీసుకో, ఇంకా డ్రైవర్కి కాల్ చేస్తాను, ఆశ్రమం బయట కారు ఉంటుంది, వచ్చే జాగ్రత్తగా అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇషాన్ హడావుడిగా. ఇషాన్ తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తూ, సార్ నిజంగా మీరు నన్ను భార్యగా అనుకుంటున్నారా, అలా అనుకుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అన్నది తన మనసులో. వెళ్తున్న ఇషాన్ని చూస్తూ ఇషాన్ టక్కున వెనక్కి తిరిగి, పిలిచావా అని అన్నాడు సూటిగా ఇషాన్. ఇషాన్ వెనక్కి తిరగగానే తన మనసులో ఎందుకో ఏదో తెలియని అనుభూతి, కంగారు మొదలవుతుంటే, లేదు సార్ జాగ్రత్త మీరు అన్నది ఇషాన్ని చూస్తూ. హా ఓకే అని అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇషాన్. కస్తూరి ఆలోచిస్తూ ఇషాన్ కలిపిన అన్నం అలాగే ఉండటం చూస్తూ దాన్ని తింటూ, సార్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారు, అందుకే నేను ఎప్పుడు అగ్రిమెంట్ వైఫ్ అంటున్నా ఆయనకి కోపం వస్తూ ఉండేది, తన కళ్ళల్లో ప్రేమ కనపడుతున్నా దాన్ని నేను నమ్మలేకపోతున్నా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ కార్తీక్ని ఆశ్రమంలో వదిలి హాస్పిటల్కి వెళ్ళింది కస్తూరి. అక్కడ గిరి తాలూకు ఫోన్లో ఉన్న రిపోర్ట్స్ చూపించి ఎవరు బిల్లు కట్టారు అని అడిగింది అక్కడ రిసెప్షన్ని. వాళ్ళు సురేఖ అని చెప్పడంతో ఎలా పే చేశారు కాస్త చెప్పగలరా అంటుంటే, మేడం
ఇన్ని డీటెయిల్స్ ఎందుకు, మేము ఇవ్వలేం, కావాలంటే డాక్టర్ గారితో మాట్లాడండి అని వాళ్ళు చెప్పడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. హలో డాక్టర్, నా పేరు కస్తూరి అని అంది కస్తూరి. హా చెప్పండి అని డాక్టర్ అంటుంటే తన దగ్గర ఉన్న బిల్స్ చూపించి, నాకు దీని గురించి తెలియాలి అంటే గిరి నా తమ్ముడు, తనకి ఎవరు ఆపరేషన్ చేయించారో తెలుసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని అడుగుతున్నా, ప్లీజ్ డాక్టర్ చెప్పండి అన్నది కస్తూరి. డాక్టర్ బిల్స్ని చూస్తూ, సురేఖ గారు నాకు కాల్ చేసి చెప్పారు, ఆ అబ్బాయి మా ఆశ్రమంలో పిల్లవాడు, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను చెక్ పంపిస్తాను అని అన్నారు. అందుకే నేను ఆపరేషన్ మొదలుపెట్టాను అని అన్నాడు డాక్టర్. అదేంటి డాక్టర్, ఆవిడ ఫోన్ చేసి చెప్తేనే ఎలా ఆపరేషన్ మొదలుపెట్టారు మీరు అని అంది కస్తూరి వెంటనే. ఇందులో ఏముంది అమ్మా, సురేఖ గారు మాకు బాగా తెలుసు, ఆవిడ ఒక బిజినెస్ ఉమెన్. ఒక విధంగా చెప్పాలి అంటే హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ మేడం సమకూర్చారు మాకు. అప్పుడప్పుడు ఇలా ఆశ్రమంలోని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆవిడ చెప్పిన మాట తప్పరు, అందుకే ఆవిడ చెప్పగానే మేము ఆపరేషన్ మొదలు పెట్టాము అని అన్నాడు డాక్టర్. డాక్టర్, ఆవిడ చెక్ పంపిస్తా అన్నారు కదా, చెక్ ఆవిడే పంపారా అని అన్నది కస్తూరి. కాదు, వాళ్ళ అబ్బాయి పంపించాడనుకుంటా అని అన్నాడు డాక్టర్. ఓహ్, చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ అని బయటకు వచ్చి, గిరి ఆపరేషన్ చేయించింది శ్వేత మేడం కాదు, కానీ మేడం కావాలనే అలా చెప్పారు నాకు, ఎందుకంటే నేను అగ్రిమెంట్కి ఒప్పుకోను అని ఇలా చేసింది శ్వేత మేడం. అత్తయ్య గిరి ఆపరేషన్ చేయిస్తే శ్వేతా మేడం మాత్రం నన్ను బకరాను చేసి నా జీవితాన్ని నాశనం చేసి నా జీవితంతో ఆడుకుంది అని అనుకుంటూ, ఇందులో ఇషాన్ సార్ హస్తం కూడా ఉందా, అన్నీ తెలిసి ఇలా ఉన్నాడా, నాతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నాడా అనుకుంటూ బయలుదేరింది అక్కడి నుండి. శ్వేత ఆఫీస్కి వచ్చి, మీటింగ్కి ఇషాన్ వచ్చాడు, ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది అసలు మజా అనుకుంటూ కూర్చొని ఉంది శ్వేత. గంట తర్వాత ఫైల్ చెక్ చేస్తూ వస్తున్న ఇషాన్ని చూస్తూ, హాయ్ డార్లింగ్ అన్నది చైర్లో కూర్చొని. శ్వేత, నువ్వు ఇక్కడ అని ఇషాన్ అంటుంటే, రాకూడదా అని అంది శ్వేత. ఓహ్, ఇప్పుడు నా డార్లింగ్కి భార్య ఇంకా ఒక అనాథ పిల్లవాడు కొడుకుగా ఉన్నాడు కదా, ఇంకా నాతో ఏం పని ఉంది నీకు అని అన్నది కోపంగా శ్వేత. శ్వేత, అలా అనకు మరోసారి అని అంటున్న ఇషాన్ని చూస్తూ, ప్రేమిస్తున్నావా దాన్ని అన్నది సూటిగా. చైర్లో కూర్చుంటూ ఇషాన్ శ్వేత వైపు చూస్తూ, నీకు తెలీదా అని అన్నాడు వెంటనే కోపంగా. తెలుస్తుంది, కానీ నువ్వు ప్రేమిస్తున్నావా అన్న చిన్న అనుమానం. కాదు, నువ్వే రప్పించావు డార్లింగ్. బై ది వే, వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాని జీవితంలో నీకంటే ముందు చాలా మందే ఉన్నారు అన్నది వెంటనే. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ఇషాన్ కోపంగా. గట్టిగా నిజాలు ఇలానే ఉంటాయి మిస్టర్ ఇషాన్ అని అనుకుంటూ, ఇవి చూడు అని కస్తూరి ఎవరితోనో ఉండేటట్లు ఉన్న ఫొటోస్ని చూపిస్తూ, చాలా, ఇంకా ఏమన్నా ప్రూఫ్స్ కావాలా, నీకు ఇంకా చాలా చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మన ఆఫీస్లో వర్క్ చేసే రాజేష్ కూడా నీ భార్య మాజీ లవరే, దానికి సాక్ష్యం ఇదిగో అని ఇద్దరు ఆఫీస్లో దగ్గరగా మాట్లాడుకుంటున్నట్లు ఉండే ఫోటో పెట్టి, కాలేజీ నుండి ఇద్దరు లవర్స్, ఆ ప్రేమ వల్లనే రాజేష్ మన ఆఫీస్లో తనకి రికమెండ్ చేశాడు. ఇదిగో దానికి సంబంధించిన లెటర్, ఇది ఏంటో తెలుసా, తనని ఇంటర్వ్యూ చేయకుండానే పాస్ చేయడానికి రాజేష్ మనకి ఇచ్చిన కస్తూరి ఇన్ఫర్మేషన్. సో ఫైనల్లీ నిన్ను తను ప్రేమించలేదు. ఎప్పటికైనా ఇషాన్, తను అక్కడికి వచ్చింది నిన్నేదో ఉద్ధరిద్దామని కాదు, నీ వంశాన్ని నిలబెట్టాలని, అంతకన్నా కాదు. ఇంకా నీ ఇంటి ఇల్లాలుగా నీ ఇంట్లో దీపం పెట్టాలన్న ఆలోచన అస్సలు లేదు. కేవలం డబ్బు కావాలి, నేను తనకి డబ్బులు ఇస్తేనే నీ ఇంటికి వచ్చింది అని ఇషాన్ గిరి ఆపరేషన్కి ఇచ్చిన చెక్ కాపీని చూపిస్తూ,
ఇంకా ప్రూఫ్స్ కావాలా నీకు అని శ్వేత అంటుంటే ఇషాన్కి అవన్నీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. తనతో అన్ని నీతులు మాట్లాడిన కస్తూరి డబ్బు కోసమే ఇదంతా చేసింది అంటే తన మనసు అంగీకరించడం లేదసలు. కానీ తన ముందు ఉన్న అన్ని ప్రూఫ్స్ చూస్తుంటే అవన్నీ నిజాలే కదా అనుకుంటూ ఇంకా కస్తూరి ఆఫీస్లో చేరినప్పుడు రాజేష్తో కస్తూరి మాట్లాడటం, బైక్పై వెళ్ళడం అన్నీ తన కళ్ళారా చూశాడు. అప్పటి నుండి అంటే తనకి కోపం కూడా కలిగింది కదా అనుకుంటూ అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. శ్వేత ఇషాన్ని చూస్తూ ఇషాన్ దారిలో పడ్డాడు. అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నా ప్లాన్ అమలు అయినట్లే అని అనుకుంటూ చూడు ఇషాన్, మిడిల్ క్లాస్ వాళ్లే ఇంత ముందు నార్మల్గా ఉంటారు. తర్వాత డబ్బు ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళ ముందు నిజాయితీగా ఉన్నట్లు నటిస్తూ మనం వాళ్ళ ట్రాక్లో పడగానే అసలు బుద్ధి చూపిస్తారు. కస్తూరి కూడా ఇంతే ఇషాన్, డబ్బు కోసమే నీ దగ్గరికి వచ్చింది. నిజాయితీగా ఉన్నట్లు నటిస్తూ నిన్ను బుట్టలో వేసుకొని ఎవరో కన్నవాడికి నిన్ను తండ్రిని చేసింది. నువ్వేమో అవి ఏమీ తెలియక తను మంచిది అని అనాథకు తండ్రిలా సైన్ చేశావు. వాట్ హ్యాపెన్ టు యూ ఇషాన్? నువ్వు మన డీల్ని మర్చిపోయావా? లేక ఎదురుగా అందంగా ఉన్న దాన్ని పెట్టుకొని నిగ్రహించుకోలేక దాని అందానికి లొంగిపోయావా? ఎప్పుడూ అనుకోలేదు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావు అని. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను నీతో ఉన్నా కానీ నువ్వు లేవుగా నాతో. బయట నాకు చాలామందే నీకంటే బెటర్ వాళ్ళు దొరుకుతారు. బట్ నాకు నువ్వే కావాలి. నువ్వు లేని నేను లేను ఇషాన్ అన్నది గట్టిగా. శ్వేత, లీవ్ మీ అలోన్ అని అన్నాడు ఇషాన్ వెంటనే గట్టిగా. శ్వేత అంతే కోపంగా, గెట్స్ లాస్ట్ అండ్ ఐ హేట్ యు మిస్టర్ ఇషాన్ అలియాస్ కన్నింగ్ అండ్ సెల్ఫిష్. నీ ముఖం కూడా చూడనింకా. ప్రాణం పెట్టా కదా, అందుకే ప్రాణాన్ని తీసేశావు నువ్వు అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళింది బయటకు శ్వేత. ఫాస్ట్గా ఇషాన్ అక్కడే చైర్లో కూర్చొని బాధగా భర్తగా ప్రేమను పంచాలి అనుకున్నా, జీవితాంతం తోడుగా ఉండాలి అని అనుకున్నాను. కానీ నువ్వు ఆ ప్రేమనే లేకుండా సమాధి చేశావు కదా. సీతలా ఉంటాను అన్నావు, కానీ నువ్వు సీతవు కావు. నిన్ను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది నాకు అనుకుంటూ అన్నిటినీ కోపంగా కింద పడేసి ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాడు ఈశాన్ కోపంగా. ఇప్పుడే ప్రేమ తొలకరి చినుకులు మొదలవుతుంది అనుకునేలోపు అపార్థాలు తుఫాన్లా మారి ఆ బంధాన్నే లేకుండా సమాధి చేస్తే ఇద్దరి జీవితాలు ఎటువైపు? కస్తూరి చేయని తప్పుకి తన జీవితం బలి అవుతుంటే ఎలా మార్చుకోగలదు పరిస్థితులను? ఇంకా ఇషాన్ని, శ్వేత అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేక కస్తూరి శ్వేత ప్లాన్ని తిప్పుకొడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.